గుడ్ మార్నింగ్ ట్రేడర్స్. సో మార్కెట్ ఈరోజు మనకు 40 పాయింట్స్ గ్యాప్ అప్ అవుతుందండి. సో మనం నిన్న చెప్పుకున్నట్టు స్మాల్ గ్యాప్ అప్ గానీ, ఫ్లాట్ గానీ గ్యాప్‌ని అయితే మా మార్కెట్‌లో సెల్లింగే అని అనుకున్నాము. సో మార్కెట్‌లో ఇప్పుడు ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి మార్కెట్‌లో బయర్స్‌ని యాడ్ చేసిన తర్వాతకి నెక్స్ట్ మనకు సెల్లింగ్ వచ్చే ప్లాన్ ఉంటదండి. సో లేదు మార్కెట్‌లో డైరెక్ట్ గ్యాప్ అప్ అయిన తర్వాతకి రిజెక్ట్ అయినా గానీ మనకు సెల్లింగ్ ప్లాన్ చేస్తున్నామండి. ఒకవేళ లేదు మార్కెట్ హై రైజ్ చేసుకుంటూ 48,200 దగ్గర మనకు సస్టైన్ అయిందంటే మార్కెట్‌లో మళ్ళీ 48,200 బ్రేక్ అయిందంటే బయింగ్ చేసుకునే ప్లాన్ చేద్దాము. ఈ 48,200 బ్రేక్ అయినంత వరకు మనం సెల్లింగ్‌లో ఉంటే బెటర్ అండి. యాక్చువల్‌గా ఒకవేళ అప్‌సైడ్ వెళ్ళాలంటే మార్కెట్ డైరెక్ట్ డాగెస్ట్ గ్యాప్ అయిన తర్వాతకి 48,200 బ్రేక్ అయితే మనకు అప్ వెళ్ళే ఛాన్స్ ఉంటది. సో ఈరోజు మనకు ఈ 40 పాయింట్సే గ్యాప్ అప్ అవుతుంది కాబట్టి మనం ప్రయాసం తోటి మనం సెల్లింగ్ ప్లాన్ చేసుకున్నామండి. సో దీనిలో కూడా ఫైనల్ బ్రేక్ అయిన చోటికి డైరెక్ట్ 561కి వెళ్ళిన తర్వాత మార్కెట్‌లో రిజెక్ట్ అయితే సెల్లింగ్ ప్లాన్ చేసుకోవచ్చు నిఫ్టీలో. సో ఎందుకంటే కింద మన బయర్స్‌కి ఎస్ఎల్స్ అవైలబుల్ లేవు కదండీ. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ బయర్స్‌ని యాడ్ చేసిన తర్వాతకే మార్కెట్ మనకు డౌన్ సైడ్ వెళ్ళాలి. సో ఎవరైతే బై చేసి ఉంటారో మార్కెట్‌లో మన క్లోజింగ్ టైమ్‌లోనే ఎగ్జిట్ చేపించుండొచ్చు. సో ఇక్కడ చిన్న చిన్న ట్రేడర్స్‌కి పెద్ద ఫరక్ పడదు గానీ, సో మార్కెట్ కింద పడాలంటే ఫస్ట్ బయర్స్‌ని యాడ్ చేపిస్తారు మార్కెట్‌లో ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఒకవేళ లేదు బయర్ స్ట్రాంగ్ ఉంటే మార్కెట్ డైరెక్ట్ మనకు 48,200 బ్రేక్ అవుతది. సో నిఫ్టీలో చూసారా కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌లీ మనకు అనుకున్న రేంజ్ నుంచే ఫాలో అవుతుంది. జస్ట్ బయర్స్‌ని యాడ్ చేసి మళ్ళీ ఫాలో అయ్యే ఛాన్స్ ఉందండి. సో ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీలో చూసుకుందాము. సో మనకు 48,000 బ్రేక్ అయిందంటే మనకు మంచి ఫాల్ ఉంటదండి. సో ఇక్కడి నుంచి మనం సెల్ చేసుకున్నా గానీ మార్కెట్‌లో మనకు 120 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది. వెయిట్ చేస్తాను. జస్ట్ మార్కెట్ మనకు బయర్స్ యాడ్ చేయడానికి మాత్రమే అప్ సైడ్ వెళ్తుందండి మన బ్యాంక్ నిఫ్టీ. సో ఎంట్రీ అయితే తీసుకుంటాను ఇక్కడ. రిస్క్ తీసుకుంటాను. ఒకవేళ మార్కెట్ తక్కువ రిస్క్ తీసుకొని మళ్ళీ ఎగ్జిట్ అవుతానండి. ఒకవేళ నాకు కంటిన్యూ ఫాల్ కాకపోతే. 48,200 దగ్గర మనకు బెస్ట్ ఆపర్చునిటీ అండి సెల్ చేయనీకి. సో ఇక్కడి నుంచి కంటిన్యూ పడవచ్చు. లేదా 48,200 నుంచే మనం కంటిన్యూ పడవచ్చు. సో ఇక్కడ ట్రేడ్ ఎంట్రీ అవుతానండి. మార్కెట్‌లో బయర్స్ ట్రాప్ అయ్యారు. సో ఇక్కడ నుంచి మార్కెట్ 48,000 బ్రేక్ చేస్తా అనుకుంటున్నాను. 48,000 బ్రేక్ ఏందంటే కంటిన్యూ ఫాల్ ఉంటదండి. సో ఇక్కడ నుంచి మళ్ళీ బయర్స్ కూడా యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో రిస్క్ అయితే తీసుకుంటాను ఇక్కడ స్మాల్ రిస్క్. 120 పాయింట్స్ స్టాప్ లాస్ అండి. ఒకవేళ మార్కెట్ రివర్స్ అయిందంటే మళ్ళీ 48,200 వరకు వచ్చే ఛాన్స్ ఉంటది. సో నిఫ్టీ చూసారా డ్రాగెస్ట్ పడిపోతుంది మనకు. సో నేను మనం చెప్పినట్టు మార్కెట్‌లో గ్యాప్ అయినా గానీ మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్ రావాలని చెప్పుకున్నాం కదా మనం. సో నిఫ్టీ 48,000 బ్రేక్ అయ్యేటప్పటికి కొంచెం కష్టంగా ఉంది కిందకి రావడానికి. బట్ రావాలి. సో అది ఎప్పుడు వస్తదా? ఆ స్టాప్ లైట్ కిందకి వస్తదా అనేది మాత్రం తెలియదు. సో నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా అయితే మార్కెట్ ఈరోజు మళ్ళీ సెల్లింగ్‌కి రావాలి. చూస్తాను. ఒకవేళ నాకు స్టాప్ లైట్ అయిందంటే నేను ఎగ్జిట్ అవుతానండి. ఇక్కడ ఎందుకు ఎంట్రీ అయ్యానంటే మార్కెట్‌లో సమ్‌టైమ్స్ 48,000 బ్రేక్ అయిన తర్వాతకి బయర్ స్టార్ట్ చేశాక డ్రాగెస్ట్ పడిపోద్దండి. సో మనకి ఎంట్రీ కూడా ఇవ్వదు. అందుకని ఇక్కడ తక్కువ రిస్క్ తోటి ఎంట్రీ అయ్యాను. చూస్తాను. ఒకవేళ మళ్ళీ ఈ క్యాండిల్ ఏబో వచ్చిందంటే మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవుతానండి. మళ్ళీ ఎంట్రీ దొరికితే తీసుకుంటాను. సో నిఫ్టీ ఇక్కడి నుంచి సపోర్ట్ చేస్తే మనకు బ్యాంక్ నిఫ్టీ కూడా కొంచెం అప్‌సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉందండి. సో మార్కెట్‌లో రీ ఎంట్రీ అవ్వడం బెటర్ అనిపిస్తుంది నాకైతే. రీ ఎంట్రీ అవుతానండి మళ్ళా. సో మార్కెట్‌లో రీ ఎంట్రీ ప్లాన్ చేస్తున్నానండి. ఎందుకంటే మార్కెట్ కరెక్ట్‌గా 48,200 దగ్గర నుంచి మనకు ప్రైస్ రిజెక్ట్ అయింది. సో ఇందాక నేను తీసుకున్న ఎంట్రీ రాంగ్ అయిందండి. అంటే హై లెవెల్‌లో ఎంట్రీ అయిపోయింది. సో అందుకే నా స్టాప్ లాస్ చాలా లాంగ్ ఉండే. సో ఇది నాది లాస్ట్ ట్రేడ్ అండి. ఒకవేళ ఇక్కడ మార్కెట్ స్టాప్ లాస్ హిట్ అయిందంటే నేను ఎగ్జిట్ అయిపోతాను. సో నిఫ్టీలో మనకొచ్చేసి డ్రాగెస్ట్ ఫాలో అవుతుంది గానీ మనకు బ్యాంక్ నిఫ్టీ అవుతలేదండి. సో సమ్‌టైమ్స్ మనకు
నిఫ్టీ మూవ్‌మెంట్ ఇస్తది. సమ్‌టైమ్స్ మనకు బ్యాంక్ నిఫ్టీ మూవ్‌మెంట్ ఇస్తది. సో, నిఫ్టీ చూసుకున్న మంచి ఫాలోయింగ్‌లో ఉంది గానీ, డౌన్ సైడు బ్యాంక్ నిఫ్టీ లేదండి. సో, చెప్పలేం ఒక్కోసారి బ్యాంక్ నిఫ్టీ కూడా టార్గెట్స్ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటది. సో, ఏదేమైనా మన రూల్స్ ఫాలో అవ్వాలి. సో, ఎంట్రీ అయిన తర్వాతకి స్టాప్ లాసా, టార్గెటా రెండిట్లో ఏదైనా ఒకటి డిసైడ్ అవ్వాలి. మన స్టాప్ లాస్ మన అండర్ ఉన్నంత వరకు మనకు మార్కెట్ ఎటు పోయినా మనకు పెద్ద పట్టించుకోని అవసరం లేదు. మన రెస్పెక్ట్ ఇవ్వాలంటే స్టాప్ లాస్‌కి. అండ్ అలాగే టార్గెట్‌కి కూడా రెస్పెక్ట్ ఇస్తే మనకు మార్కెట్‌లో సస్టైన్ అవుతాం. లేదంటే కాము. వెయిట్ చేస్తానండి నా స్టాప్ లాస్ హిట్ అయ్యేంత వరకు. లేదంటే నా టార్గెట్ హిట్ అయ్యేంత వరకు. సో, మార్కెట్‌లో మళ్ళీ నాకు నో లాస్, నో ప్రాఫిట్ ఇచ్చింది. సో, మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందండి. సో, ఈసారి మాత్రం నాకు ఖచ్చితంగా 2000 వస్తే మాత్రం ఎగ్జిట్ అయిపోతాను. సో, మార్కెట్‌లో ఎక్కువ రిస్క్ తీసుకోను నేను. సో, మళ్ళీ మార్కెట్‌లో అప్ సైడ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫాలో అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. సో, నాకైతే 48,200 పైన తర్వాతకి మార్కెట్ అయితే కనిపించట్లేదు అప్ సైడ్ వెళ్తదని. ఇక్కడ ఏమైందంటే మార్కెట్‌లో మనకు డైరెక్షన్ తెలిసి కూడా మనం మధ్యలో ఇరుక్కపోతే దాని నరకం ఇంకుండదండి. అనవసరంగా ఇక్కడ బీపీలు, షుగర్‌లు అన్నీ పెరుగుతాయి ఇక్కడ. ఎగ్జిట్ అవుతానండి. నా లాస్ వచ్చేసి 2000 అనుకున్నాను. ఎగ్జిట్ అయ్యానండి. ఆల్మోస్ట్ ఇది 3500 దాకా వెళ్ళింది. మళ్ళా మార్కెట్ రివర్స్ వచ్చింది. ఫాస్ట్ కాజ్ వచ్చింది. అయినా తీయలేదు. ఎందుకంటే నా రూల్స్ ఏందంటే అయితే స్టాప్ లాస్ టార్గెట్ అండి. ఒక్కోసారి మధ్యలో ఎందుకు ఎగ్జిట్ అయితానంటే రాంగ్ ఎంట్రీ అయితే ఎగ్జిట్ అవుతానండి. ఓన్లీ 1 ఆర్ 2 ట్రేడ్స్ ఉంటున్నాయి డైలీ. అంతకుమించి ఎక్కువ ఉండవు. ఈరోజు నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. సో, ఇక్కడి నుంచి మార్కెట్ యాక్చువల్ పడదాం అనుకున్నాను డ్రాగెస్ట్‌గా. సో, మార్కెట్ ఈ మూవ్‌మెంట్‌ని చూసి ఎగ్జిట్ అయ్యాను. సో, మళ్ళీ రీ ఎంట్రీ అయ్యాను హై సైడ్. సో, అయినా మార్కెట్ నాకు ప్రాఫిట్ ఇవ్వకుండా మళ్ళీ స్టాప్ లాస్ హిట్ అయింది. సో, అందుకని ఎగ్జిట్ అయ్యానండి. సో, నా రిస్క్ ఇక్కడ తగ్గించుకున్నాను. ఫస్టు 48,280, 240 ఉండేది. సో, ఇప్పుడు నా రిస్క్ తగ్గించుకున్నాను. సో, మార్కెట్‌లో డబ్బులు ఈ రోజు కాకపోతే రేపైనా వస్తాయి. సో, మనం లాస్‌లోకి మన క్యాపిటల్‌ని కాపాడుకోవాలా, మనం ఎక్కువ లాస్‌లో ఉన్నప్పుడు చూసుకోవాలండి. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఈరోజు ఈవినింగ్ కలుసుకుందాం. రేపటి అనాలిసిస్ గురించి. ఓకే అండి. బాయ్.